నమస్తే అండి. ఫోటోగ్రాఫర్లకి ఈ ఆల్బమ్లు అయితే ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీకు ఒక చూపిస్తున్నాను. నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. ఇదిగో నాకు క్లయింట్ అనమాట అండి. ఏదైనా నేను ఆల్బమ్ పెట్టానంటే పాట్స్ కింద పెడతాను. ఈ ఫోల్డర్కి ఆ ఫోల్డర్, హల్దీ అయితే హల్దీ, ఎంగేజ్మెంట్ అయితే ఎంగేజ్మెంట్, వెడ్డింగ్ అయితే వెడ్డింగ్, రిసెప్షన్ అయితే రిసెప్షన్. నేను కరెక్షన్లు కూడా నాకు అబ్బాయి ఫోన్తో మాట్లాడికి గంటలతో సోదానం ఉండదు. ఆ అబ్బాయి స్క్రీన్ షాట్ తీస్తాడో, మార్క్ పెట్టుకుంటాడో, ఎక్కడ మార్చాలి, మోడిఫై చేయాలి, షీట్ నెంబర్తో నీట్గా రాస్తాడు. అన్న ఇక్కడ డేట్ రాంగ్ ఉంది, ఈ డేట్ పెట్టండి అని. షీట్ నెంబర్ 13 ఆల్బమ్ హల్దీ అంటే హల్దీ ఆల్బమ్ అని చెప్పేసి అంటే అదొక ఫోల్డర్, అదొక పార్ట్ 2. అంటే ఇప్పుడు అన్ని సిరీస్ అండి. మన సినిమాలు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా వస్తున్నాయి. అలాగే పెళ్ళిళ్ళు కూడా చిన్నగా జరగలేదు. పెళ్ళిళ్ళు కూడా పెద్ద అయిపోయినాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. అలాగా వెబ్ సిరీస్లే కానీ ఎంగేజ్మెంట్ కాడి నుంచి రిసెప్షన్ వరకు చాలా సిరీస్ ఉంటున్నాయి. ఆ ప్రీ వెడ్డింగ్ వరకుని ప్రతిదీ చూడండి. 10 పెట్టిన 20 పెట్టిన సింగిల్ ఐటెంలో ఈ అబ్బాయి ఒక్కసారే పెడతాడండి. నేను ఒక్కసారి కరెక్షన్ అని ఎత్తుకుని పెడతాడు. ప్రతిదీ మీరు కింద డిజిగ్నేషన్స్ చూడండి. ఫోటోవు కింద డిజిగ్నేషను, ఫోటోవు కింద డిజిగ్నేషను. ఆ ఫోటోలో కరెక్షన్ ఏముందని రౌండ్ మార్క్ చేశాడు. ఇది కూడా చూపించాడు. మీరు అన్నీ అబ్జర్వ్ చేయండి. రౌండ్ ఫోటోలు ఏమున్నాయి, ఫోటో డబుల్ ఉంది, ఒకటి పెట్టండి అని చెప్పేసి పెట్టాడు. షీట్ నెంబర్ ఎంత, హల్దీ ఆల్బమ్ 10. ఇలా ప్రతిదీ చూడండి. ప్రతిదీ నీట్గా క్లియర్గా ఎంగేజ్మెంట్లో ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏంది, ఈ ప్రాబ్లం చక్కగా చాలా నీట్గా ప్రజెంట్ చేశాడు ఈ ఫోటోగ్రాఫర్. చిన్న వయసు ఈ అబ్బాయిదే, చిన్న అబ్బాయి అయినా చాలా నీట్గా అందంగానే మీరు చూడండి. ప్రతిదీ ఏది ఎక్కడ కరెక్షన్ ఉందో అది ఒక్కసారి చెప్తాడు. ఒక్కసారి. అది కూడా అనవసరంగా రీజన్స్ చేయడు. అది ఇబ్బంది ఉంటే కూడా అక్కడ అన్న ఫేస్లో ఆయిలీగా ఉంది, ఎడిట్లో కొంచెం చేంజ్ చెయ్యండి, వస్తే ఏమైనా వీలుంటే చేయండి అని చెప్పి పెట్టాడు. అవకాశం ఉంటే చాలా నీట్గా రిక్వెస్ట్గా చక్కగా చెప్తాడు ఈ అబ్బాయి. అవకాశం ఉంటే మొన్నే ఫోర్స్ చేసి ఇబ్బందులు పెట్టి పెట్టడం. ఇలాగ ఎవరైనా సరే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏంటి, ఆ షీట్ నెంబర్ ఎంత క్లియర్గా చూడండి. అన్న ఈ రింగ్స్ పిక్ రొటేట్ చేయండి 90 degreesలో. ఏది ఈ పిక్ ఎలా కాదో నిజంగా ఆయన చెప్పింది కరెక్టే. నేను రాంగ్ పెట్టాను, కరెక్ట్గా ఉంది. ఇక్కడ ప్రాపర్గా ఎలాంటి సమాధానం చెప్పిన వాళ్ళు ఈ ఫోటో తీసే, ఈ ఫోటో ఇక్కడ పెట్టి, ఈ ఫోటో ఇక్కడ పెట్టి, అలాంటి చిరాకైన పనులు ఇలాంటివి చెప్పడండి. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఫోటోగ్రాఫర్ క్లయింట్తో పక్కా ఫోటో సెలెక్ట్ చేయించుకున్నప్పుడు ఈ ప్రాబ్లంలు రావు. ఎందుకంటే ఫోటో చేంజింగ్ అన్న సమస్యలు ఈ అబ్బాయి దగ్గర రావు. జస్ట్ నేను తప్పు రాసిన పొరపాటు స్పెల్లింగ్లో ఏమైనా ఉన్నా, నేను రిపీట్ ఫోటోలు పెట్టినా అది నా తప్పిదమే. కాబట్టి నేను ఖచ్చితంగా దాన్ని అగ్రీ చేసి నేను ఎన్ని చేంజెస్ పెట్టినా నేను మార్చి ఖచ్చితంగా అయితే తీరుతాను. మీరు గమనించండి. ఇక్కడ ఎన్ని పెట్టాడు. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, 110 షీట్ల ప్రాజెక్టు. ఇన్ని షీట్ల ప్రాజెక్ట్ అయినా అబ్బాయి క్లియర్గా ఎక్కడికక్కడ మెన్షన్ చేయడం. చూడండి, ఇక్కడ ఏదో నీ కంటెంట్ అవేర్ చేస్తే ఎక్కువైంది, ఈ చైర్ ఇక్కడికి వచ్చేసింది, ఇది మార్చండి, ఇది బాగోలేదని చెప్పేసి పెట్టాడు. ఇది తీసేయండి అన్న ఎక్స్ట్రాగా ఉంది. మీకు అర్థమవుతుందండి ఎంత క్లియర్గా పెట్టాడో. ఇది మెయిన్ కంటెంట్ అండి. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే కరెక్షన్స్ నీట్గా ఇలా క్లియర్ క్షుణ్ణంగా రాసి పెట్టాలి. స్క్రీన్ షాట్లు అవి తీసి మీరు గమనించవలసింది ఏంటంటే కరెక్షన్ ఇంత క్లియర్గా క్షుణ్ణంగా పెడితే ఎవరికైనా పని మనం చేయడానికి విసుగుదల రాదండి, అందంగా ఉంటుంది. మనం కరెక్షన్ చేసిన ఈ కరెక్షన్స్ పెట్టిన అన్నీ కూడా మనం 1 అవర్లో మనం PDF పెడతాం. ఇప్పుడు ఇది ఎంగేజ్మెంట్లో 9 pages చెప్పాడు ఈయన. అలాగే హల్దీలో 8 pages కరెక్షన్ చెప్పారు, వెడ్డింగ్లో 4 pages కరెక్షన్ చెప్పారు. టోటల్గా నేను మళ్ళీ కరెక్షన్ చేసిన పేజీలు మాత్రమే PDF పెడతాను అనమాట. ఇదంతా ఫైనల్ అయితే గూగుల్ డ్రైవ్లో మనం లింక్ ఇచ్చేస్తాం ఫైనల్గా. ఇది కరెక్షన్స్ చెప్పే విధానం. మీరు ఎలా ఆలోచించాలి. దయచేసి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరూ ఆల్బమ్స్ ఫోన్లో నాకు ఎక్కువ చెప్తే నాకు గుర్తుండవు. ఇవన్నీ స్క్రీన్ షాట్లు అలా తీసి దాని డిజిగ్నేషన్స్ కింద రాయండి నీట్గాని. ఇంకా డైరెక్ట్గా డ్రైవ్లో సెండ్ చేయండి అన్న డేటా అని క్లియర్గా ఫైనల్ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తారండి అబ్బాయి. ఇది మెయిన్ పద్ధతి అండి. క్లయింట్లు ఫోన్ నెంబర్లు అస్సలు ఇవ్వద్దు నాకు. ఒక్కసారి కరెక్షన్ చెప్పాలి, రెండోసారి నేను కరెక్షన్ కూడా చేయను. ఒకసారి కరెక్షన్ చెప్తే ఫైనలైజ్ చేసి ఫైనల్గా నేను డ్రైవ్ లింక్ ఇచ్చేసాను అంటే ఇంక నాకు సంబంధం లేదు. డేటా మటుకి PSDలో ఇక్కడ ప్రాజెక్టులన్నీ తీసేస్తాం, డిలీట్ చేసేస్తాం.